నా రాకాసే నువ్వే బయటేసి అట్టా గోపేస్తే టాపులేసి పోతే పోతే పాప టాపులేసి పోతే పోతే పాప రారో రారో నా శివకాశి అగ్గి రాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పాప టాపులేసి పోతే. బాగున్నారా అందరూ? రెడీయా? లెట్స్ స్టార్ట్. ఆడవాళ్ళు మీకు, ఆడవాళ్ళు మీకు జోహార్లు. వచ్చేసింది ఎక్కడికి ఈ రోజు? బయట ఎంత ఎండగా ఉన్నా, వేసవి కాలం ఎంత మండిపోతున్నా, ఒక్క చోటు మాత్రం చాలా చల్లగా ఉంటది, చాలా హ్యాపీగా ఉంటది. అదే మా ఐజా. ఎందుకంటే ఇక్కడ ఆడవాళ్ళ చూపు చాలా చల్లగా ఉంటది అంటారు, ఆడవాళ్ళ మనసు చాలా చల్లగా ఉంటది అంటారు, అందుకే ఇక్కడ బాగుంటది అంటారు. సో మహిళలందరికీ హార్టీ వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సో మచ్. సో మా ఐజాలో మహిళలందరూ రెడీగా ఉన్నారు కాబట్టి మన ఫస్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాం. మన ఫస్ట్ రౌండ్ చెప్పే ముందు మీ అందరి కోసం, ఇక్కడ ఉన్న గ్రేట్ మహిళల కోసం ఇంట్రొడక్షన్ చెప్పాలిగా. ఆడవాళ్ళంటేనే సంస్కారం, అందుకే వాళ్ళు ఎక్కడ కనిపించినా పెట్టాలి నమస్కారం. ఆడవాళ్ళంటేనే మమకారం, ఎక్కడైనా వాళ్ళదేరా అధికారం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ రౌండ్ లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారు? జనరల్ గా అయితే ఫస్ట్ రౌండ్ లో ఇక్కడ నుంచి ఒక ముగ్గురిని, ఇక్కడ నుంచి ఒక ముగ్గురిని సెలెక్ట్ చేస్తాం. కానీ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి అందంగా ఉన్నారు, అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు కాబట్టి ఈ రోజు మన ఫస్ట్ రౌండ్ లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. అది ఎలాగో చెప్తా. అదే బోర్డు తీసుకురారా. నేను కొన్ని బొమ్మలు దించుతా, ఆ బొమ్మలు చూసిన తర్వాత ఇదొక సినిమా టైటిలా, లేకపోతే సినిమా పాటనా, సినిమాకి సంబంధించి ఏదైనా డైలాగా అని మీరు గెస్ట్ చేయాలి. మీకు గెస్ట్ చేశారు, మీకు రైట్ ఆన్సర్ ఇదే అని అనుకుంటే చెయ్యి ఎత్తుతారు. చెయ్యి ఎత్తంగానే మీ దగ్గరికి మైక్ ఇస్తాం, ఆ రైట్ ఆన్సర్ చెప్పాలి. ఓకేనా? ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. నువ్వే వస్తే హార్ట్ బీటే స్పీడ్ అవుతుంది, టచ్ నువ్వే ఇస్తే నా బ్లడ్ హీట్ అవుతుంది, నా బైకే ఎక్కబంటే ఇక బ్రేకే వద్దంటుంది, నువ్వు నాతో రైడ్ కి వస్తే రెడ్ సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్, ఆన్ ద వేలో పాడుకుందాం డ్యూయెట్. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద చేస్తారు కదా, ఆన్ ద వేలో పాడు. ఇదొక సినిమా పేరు. ఇదొక సినిమా పేరు. కరెక్ట్ గా చెప్తే మీకు డబ్బులు వచ్చేస్తాయి, రాంగ్ గా చెప్తే మీకు ఇంకా అవకాశం రాదు ఈ రౌండ్ లో. చెప్పండి. ఇంటికి దీపం ఇల్లాలు. ఇంటికి దీపం ఇడలేదు, ఇల్లాలుంది. ఇంటికి ఇల్లాలే దీపమా? రైట్ ఆన్సరా? ఆలోచించుకొని చెప్పండి. ఏ సినిమాలో హీరోయిన్ ఎవరు మీరు చెప్పిన సినిమాలో? ఇంటికి ఇల్లాలు దీపం. సినిమా పేరు ఏంటి మరి? ఇంటికి దీపం ఇల్లా. అవును, నేను ఎట్లా కన్ఫ్యూజ్ చేసిన. రైట్ ఆన్సర్. నీకు నాకు సెట్ అయ్యింది సో హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. ఆవిడకి వచ్చేసినాయి 500. వెరీ గుడ్. ఇప్పుడు రెండోది. అప్పుడప్పుడు ఇట్లా కన్ఫ్యూజ్ చేస్తుంటా, జాగ్రత్తగా ఆలోచించి చెప్పాలి. ఇది ఒక పాట. ఇది ఒక సినిమా పాట. చూడు చూడు, మొత్తం మీరే చూడు. ఇది జాగ్రత్తగా ఇవి గమనించండి. ఇవి మీ పాలిట అదృష్టం.
సరే క్లూ ఇస్తున్నాను, ఎవరైతే ఫస్ట్ చేయిస్తారో వాళ్ళకి అవకాశం. ఇది RRR సినిమాలో పాట. ఫస్ట్ నువ్వు చేయిస్తున్న మైక్ తీసుకో, ముందుకు రా. నువ్వు ఆన్సర్ చెప్తే కరెక్ట్ కాదు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎట్లనో అని. చెప్పు ఏ పాట? కొమరం భీముడో కొర్రాని సూర్యుడెవరో. అది పాట నాది, పాటలాగా వాడమ్మా. కొమరం భీముడో కొర్రాని సూర్యుడెవరో. ఎట్లా చెప్పు? భీముడు అంటే ఆంజనేయ స్వామి దగ్గర కూడా గది ఉంటది కదా, మరి ఇవేంది? ఇవి చెప్పు, అప్పుడే పాయింట్ వస్తుంది. నువ్వు చెప్తావా? రామ్మా మైక్ తీసుకో, మంచి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. అటు తిరుగుకొచ్చావు. కొమరం భీముడో. ఎట్లా? ఇదేంది? కామా. ఇది కామా. ఇదేంది? ఆర్ అంటే కొమరం భీముడు. ఇది కామా. ఇదేంది? ఆర్. ఆర్ అంటే ఏంది? రాముడు. ఇది కామా. ఇదేంది? ఇదేంది? బాటిల్. ఏంది అది? కామరం. భీముడు. భీముడు చేతి ఏముంటది? గద. కొమరం భీముడు. మీరే కన్ఫ్యూజ్ చేసిండ్రు. నేను ఇది ఆర్ కాదు, రమ్ అనాలే. రమ్మనే అన్నానన్న. నా బొందను. రమ్ అంటే ఏంటి? కమ్ము కాదు, రమ్ము. రమ్ము. ఇంటికి రమ్ము. మా ఇంటికి, మా షోకి రమ్ము. వెళ్ళిపో. కంగ్రాచులేషన్స్, రైట్ ఆన్సర్. అమ్మా మీరు డాన్స్ చేస్తే మీకు ఆ పాయింట్ వస్తుంది, మీకు డబ్బులు వస్తాయి. రండి. Come on baby, let's go on the bullet. On the way lo paadukundam duet. Come on baby, let's go on the bullet. On the way lo paadukundam duet. 2020 lago we travel thrilling undi world cup పట్టినట్టు నీకు సెక్కిచ్చింది. బాబా సూపర్ గా డాన్స్ చేశారు. ఇద్దరు కరెక్ట్ ఆన్సర్ చెప్పారు, కానీ ఈవిడ డాన్స్ లో ఒక ఎంజాయ్మెంట్ ఉండే కాబట్టి కంగ్రాచులేషన్. మీకు ఇంకో అవకాశం ఉందమ్మా, ఆన్సర్ చెప్పండి. కానీ ఆన్సర్ చెప్పినాక డాన్స్ చేయాలి. థర్డ్ అండ్ ఫైనల్. ఇప్పుడు కష్టమైంది ఇద్దాం. ఇది ఒక సినిమా పేరు. చింతకాయల రవి. ఇది చింతపండు నోడు చెప్పిండు. చింతకాయలు ఎట్లా? చింతకాయలు అలాగే ఉంటాయి మా ఊర్లో. మీ ఊర్లో ఎలా ఉంటాయో మాకు తెలుసు. నేను అంత బాగా వేస్తానా? చింతకాయలు అంటే ఇట్లా ఫస్ట్ చెప్పేసి అవి వేసినప్పుడే గుర్తుపడ్డా. పక్కన సరే ఇదేంది? రవి. సూర్యుడు. సూర్యుడు, ఇక్కడ సూర్యుడు కాబట్టి చింతకాయల రవి. కానీ ఈ పాయింట్ రావాలంటే ఆవిడ డాన్స్ చేసినట్టు డాన్స్ చేయాలా? నువ్వు పాట పాడాలి. పాటనా? చింతకాయల రవి నుంచి పాట పాడాలి. డాన్స్ చేస్తాను. లేకపోతే ఇంకోటి నీకు పాట క్లూ కూడా ఇస్తా ఇడ. ఓకేనా? ఇది ఈ రెండు తీసుకో ఇడి నుంచి. ఏంది ఇది? ఇవి రెండు కలిపితే ఒక సినిమా పాట. ఇదేంది? సూర్యుడు. ఇంగ్లీష్ ఏమంటారు? సన్. వీడు ఏం కొడుతున్నాడు? ఈత కొడుతున్నాడు. ఇవి రెండు కలుపు. గాలి, సూర్యుడు. సన్, ఈత. ఓ సునీత. ఏడుంది సునీత. ఆ పాట పాడి చింతకాయల రవిలో పాట అది. వెరీ గుడ్. డాన్స్ కూడా అద్భుతంగా చేశారు. ఆన్సర్లు కూడా టపీ అని చెప్పారు కాబట్టి 500 రూపాయలు. ఆడవాళ్ళు మీకు జోహర్లు ఐజాలో ఉంది. అండ్ సెకండ్ రౌండ్ లో అదృష్టం రౌండ్. నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పండి. డైస్ మీకు ఇచ్చేస్తా. ఇందులో 1000 రూపాయలు గెలుచుకోవచ్చు. అదృష్టం బాగాలేదు అని అంటే ఈ జోకర్ వస్తుంది.
అప్పుడు డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళిపోవాలి. 1000 రూపాయలు వచ్చినట్టే 1000 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళొచ్చు. లేకపోతే ఎంత డబ్బులు గెలుచుకుంటే అంత డబ్బులు వస్తాయి మీకు. కానీ నేను అడిగిన దానికి సమాధానం చెప్పాలి. ఫస్ట్ గా బ్రౌన్ సారీ మేడం, రండి మేడం. ఎందుకు మేడం నేను బిలవగానే అంత షాక్ అయ్యారు? బ్రౌన్ కాదు కదా. బ్రౌన్ కాదా? ఏంది మేడం ఇది? మెరూన్ సారీ. ఓ అలా కూడా అంటారా? మార్చారనుకుంటా, మొన్ననే మార్చారు. సరే, మెరూన్ కలర్ సారీ వేసుకున్నారు. ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతా, ఆ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలి. 30 రోజులు, జస్ట్ 30 రోజులు ఉండే నెలలు ఎన్ని ఉన్నాయి సంవత్సరంలో? 5 సార్. చివరా ఆలోచించుకోండి ఇంకొకసారి. 11. మరి 5 ఎట్టాయి? ఓన్లీ 30 డేస్ ఉన్నాయి అడిగినారు. మరి 30 డేస్ అడిగిన 30 డేస్ ఉంటాయి కదా అన్నిట్లా. సరే, నో ప్రాబ్లం. నీకు టెన్షన్ లో సరిగ్గా రాలేదు అనుకుందాం, అది ఇంకో ఛాన్స్. ఓకేనా? ఈజీ క్వశ్చన్ అడుగుతా. ఏనా 1000 అంటే ఎన్ని సున్నాలు ఉంటాయి 1000లో? 3. టెన్షన్ ఉందా ఇప్పుడు? 1000లో 125 ఎన్ని ఉంటాయి? 8 ఉంటాయి. 8. రైట్ ఆన్సర్. సరే, ఇప్పుడు ఇంకా టెన్షన్ పెట్టద్దు, నీకు బీపీ పెరిగేలా ఉంది. నువ్వు డైరెక్ట్ ఆడి. లచ్చిందేవి కొట్టితే గట్టి కొడుతుంది అంటారు కదా, అట్లా 1000 రూపాయలు వచ్చేసినాయి. ఇప్పుడు చెప్పు 1000లో ఎన్ని 150లు ఉంటాయి? వద్దు వద్దు వద్దు. ఎవరైతే బాగా డాన్స్ చేస్తారో వాళ్ళకే నెక్స్ట్ అవకాశం. మ్యూజిక్ ఏరా బాబురావు. మొత్తం డాన్స్ చేసామమ్మా, వెరీ గుడ్. నీ పేరునా? సుమిత్ర. సుమిత్ర, ఈ ఎండాకాలంలో కూడా ఇంత బంగారం వేసుకొని. అంతా మీకోసమే. నా కోసమా? అవునన్నయ్య. అన్నయ్య ఊరికి వస్తున్నాడంటే చెల్లెలు ఎంత రెడీ కావాలో. ఓకే, నా చెల్లెలు ఇంత అందంగా ఉంది కాబట్టి ఒక ఈజీ ప్రశ్న అడుగుతా. డైలాగ్ చెప్తావా? అవునన్నయ్య. ఐజలో ఉంది ఎండ, మా రవణ తోపంట. సరే, ఇప్పుడు ఈజీ ప్రశ్న అడుగుతున్నా, దానికి తప్పీవర ఆన్సర్ చెప్పి గెలిచేసుకో. ఓకే, పురాణాల గురించి అడుగుతున్నా. అంత లేదు మనకి. పురాణ పురుషులు వాళ్ళు వాడే ఆయుధాలు, పురుషు పేర్లు, వాళ్ళ ఆయుధాలు. ఆంజనేయ స్వామి గద, రాముడు హరివిల్లు, రామబాణం, ధనస్సు, రామబాణం అంటారా? రామబాణం, ధనస్సు, విల్లు. రెండైనా ఇంకా 3 చెప్పాలి. శివుడు, డమరుకం ఆయుధమా? కాదు. మరి త్రిశూలం. అదే. దుర్గాదేవి కత్తి. ఎస్, కత్తి కూడా ఉంటది ఆవిడ దగ్గర. ఎస్. విష్ణుమూర్తి చక్రం. ఏం చక్రం? సుదర్శన చక్రం అంట. కాదు, దానికి సెపరేట్ పేరు ఉంటది. సరే, శ్రీకృష్ణుడి దగ్గర సుదర్శన చక్రం. రైట్ ఆన్సర్. తిప్పు. అనుకున్నదొక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బొల్ పెట్ట. వచ్చింది కూడా ఒక్కటే. ఈ 100 నువ్వు గెలుచుకుంది. ఈ 100 నన్ను మనసారా అన్నయ్య అని పిలిచినందుకు. ఈ 100 నా కోసం అందంగా రెడీ చేసి వచ్చావు చూడు, దానికోసం. ఈ 100 నువ్వు వచ్చేటప్పుడు డాన్స్ చేసావు చూడు, ఏదో పూనకం వచ్చినట్టు, దానికోసం. ఈ 100 నీ స్మైల్లో ఎనర్జీ చూసి. ఈ 100 నేను నిన్ను భరించను కాబట్టి 500 రూపీస్.
తల్లి ప్రేమని చాటి చెప్పిన అమ్మ ఇట్రండి. అమ్మ మీ పేరు? గౌతమి గారు. గౌతమి గారు చూస్తున్నప్పటి నుంచి కష్టపడుతున్నారు. వాడు ఏడుస్తున్నా ఆగ్రా 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 ఆగ్రా. ఎన్ని కష్టాలు పడతారండి మీరు. ఓకే, బంతి లేకుండా ఆడుకునే ఏవైనా 5 ఆటల పేర్లు చెప్పండి, మిమ్మల్ని పంపించేస్తా. బంతి లేకుండా కబడ్డీ, ఖోఖో. కబడ్డీ, ఖోఖో, ఖోఖో, రింగ్ బాల్. రింగ్ బాల్ బాల్ ఉంటది. కమన్ వస్తుంది గౌతమి. కమన్. స్కిప్పింగ్ లో బాల్ ఉంటది. వెరీ గుడ్. ఇంకో 2 చెప్పండి. రన్నింగ్ లో బాల్ ఉంటది. ఇంకొకటి క్యారమ్స్. థర్డ్ అండ్ ఫైనల్ రౌండ్. పార్టిసిపెంట్స్ కావాలి. ఎవరు రెడీ ఉన్నారు గేమ్ ఆడడానికి? చేయతండి. అరే మంచి మ్యూజిక్ వేసుకో. పేరు శాంతి. శాంతి గారు ఏం చేస్తుంటారు? ఎన్నేళ్ళ నుంచి పని చేస్తున్నారా? 10 years అయిపోయింది. 10 years అయిపోయింది. హ్యాపీ లైఫా? ఎప్పుడన్నా ఈ 10 సంవత్సరాల్లో పెళ్లి చేసుకోకుంటే బాగుండేదిరా అని అనిపించిందా? అస్సలు అనిపించలేదు. పెళ్లి తర్వాత అంత హ్యాపీ బాగుంది. అంటే చాలా మంది యూత్ ఎవరైతే చూస్తున్నారో పెళ్లి ఎందుకు చేసుకున్నాను రా బాబు అని అనుకుంటారు. వాళ్ళకి ఇచ్చే మెసేజ్, ఆ ఫీలింగ్ రాలేదు. వాళ్ళకి ఇచ్చే మెసేజ్ ఏంటి అంటే, మీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ లో మీరు పాటించే టిప్స్ ఏంటి చెప్పండి. అర్థమైంది, నవ్వుతూ ఉంటారు మీరు, అంతే కదా. అమ్మా మీ పేరు? పరిమళ. పరిమళ గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. పద్మశ్రీ వచ్చిందా? లేకపోతే పద్మశ్రీ వచ్చిందా? పేరులోనే పెట్టేసుకున్నారా? మీరు పుట్టడమే పద్మశ్రీ, పద్మ విభూషణ్, భారత రత్నాలమ్మ. మీరు ఏం చేస్తుంటారు? మీరు హౌస్ వైఫ్. పెద్దనాన్న గారు ఏం చేస్తుంటారు? ఆర్ఎంపీ డాక్టర్. మీరు ఇంత ఖాళీగానే ఉంటారు. ఖాళీ ఏడు ఉంటుంది మీకు? పిల్లలతోనే అయిపోతుంది కదా. పిల్లలకి పెళ్లి చేసి పంపించేశారా? లేదు, ఇంకా లేదు. హాయ్ శ్రేయ, ఏం చేస్తావు? బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్. బీటెక్ ఫైనల్ ఇయర్. ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్? జాబే అన్నా. జాబే అంటే ఎలాంటి జాబ్ కావాలి? ఐటీ జాబ్. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్. ఎం పద్మావతి గారు ఏం చేస్తుంటారు? సారీస్ బిజినెస్ చేస్తున్నారు. వెరీ గుడ్. సుష్మా గారు ఏం చేస్తుంటారు? జియో కాల్ సెంటర్ లో వర్క్ చేస్తున్నారు. వెరీ గుడ్. పాత ఇనుప సామాన్లు పట్టండి రా. మా గోల్డెన్ గేమ్ సెటప్ రెడీగా ఉంది. అక్కడ బాల్ పెట్టాలి, ఆ చెడవ మీద ఉఫ్ఫు అనాలి. ఒక్కసారి ఉఫ్ఫు అంటే మీ బలం ఎట్లా ఉండాలంటే డైరెక్ట్ పోయి అలా గ్లాస్ లో పడాలి. ఏ ముగ్గురు కలిసి ఎక్కువ ఆ బాల్స్ ఉఫ్ఫు 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 అని ఆ గ్లాస్ లో వేస్తారో వాళ్ళే గెలుస్తారు. కరెక్ట్. మీ టీమ్ తో స్టార్ట్ చేస్తున్నాం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Time up. పెద్దమ్మ అక్కడ ఉన్నంత సేపు నాలుతానే అన్నావు. ఇక్కడ ఉఫ్ అంటే అయిపోయేది కదా పెద్దమ్మ. ఏందో ఏమో 3 వేసారు మొత్తానికి. ఒక్కటేస్తానా 4 వేసుకోరు. ఇద్దరు కలిపి 3 వేసారు, మీరు 4 వేయాలి. గేమ్ టెక్నిక్ అర్థమైంది కదా. టేక్ ఎ పొజిషన్. 3, 2, 1 గో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే.
కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చడియదు కూడెక్కువ జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాం పండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే 5 4 3 2 1 1 2 3 4 ఇక్కడ ఈ పెద్ద మేమే లేదు, ఇక్కడ ఈ పెద్ద మేమే లేదు, కానీ మీ స్కోర్ 3 వేశారు. మీరు అదే టైంలో 4 వేసి రౌండ్ విన్ అయ్యారు. Congratulations, 3,000 rupees. అది చూసారు కదా, బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్ ఆడవాళ్ళు మీకు